ఇక హైదరాబాద్ ఓల్డ్ మలక్పేట శంకర్ నగర్ లో కూల్చివేతలకు రంగం సిద్ధం చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. ఖాళీ చేసిన ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేయనున్నారు. ఇళ్లు ఖాళీ చేసిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారు. రైట్, ఇక మనం చూడొచ్చు హైదరాబాద్ ఓల్డ్ మలక్పేట్ శంకర్ నగర్ లో కూల్చివేతలకు రంగం సిద్ధం చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. ఖాళీ చేసిన ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయ చంద్రిక, ఏదైతే ఆపరేషన్ మూసీ స్పీడ్ అందుకుందని చెప్పవచ్చు. సో అందులో భాగంగానే ఏదైతే ఇటు ప్రభుత్వం చేపట్టినటువంటి కూల్చివేతల ప్రక్రియలో ముందడుగు వేసిందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇటు ఓల్డ్ మలక్పేట శంకర్ నగర్ కానివ్వండి, మూసానగర్ లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అక్రమ నిర్మాణాలు, సో వాటన్నిటిని కూడా ప్రస్తుతం అయితే తొలగించడానికి రంగం సిద్ధం చేశారు అధికారులు. సో రెవెన్యూ అధికారులు, సో హైడ్రాకు ఇది ఏమాత్రం సంబంధం లేదు. సో రెవెన్యూ అధికారులు ఏదైతే ఈ కూల్చివేతల ప్రక్రియను మొత్తం కూడా చేయనున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీగా కూడా పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం నేను ఏదైతే శంకర్ నగర్ లో ఉన్నాను. సో ఓల్డ్ మలక్పేటలో ఉన్నటువంటి శంకర్ నగర్ దగ్గర ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా దాదాపు 140 మందికి ఏదైతే ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినటువంటి వారందరూ కూడా ఏదైతే వారి సామాన్లను తీసుకొని ఇక్కడ నుంచి తరలుతున్నారు. సో వీళ్ళంతా కూడా సామాన్లు తీసుకోవడానికి కాస్త సమయం ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా సామాన్లు తీసుకొని వారి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఏబిఎస్ స్క్రీన్ లో చూడొచ్చు. పూర్తిగా ఏదైతే వారందరూ కూడా వారి ఇష్టపూరితంగానే ఇక్కడ నుంచి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలి వెళ్తున్నారు. సో ఇప్పటికే ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి సో ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా చంచల్ కూడా దగ్గరలోనే దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే సో వీరందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి పట్టాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు 140 సంబంధించినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో సో ఆ ఇళ్లకు సంబంధించిన యజమానులంతా కూడా వారికి కావాల్సిన వారి సామాన్లు కూడా తొలగించుకోవడానికి అధికారులు అవకాశం ఇచ్చారు. సో ఇటు కిటికీలు కానివ్వండి, డోర్లు కానివ్వండి, ఇక ఇంట్లో ఉన్నటువంటి రేకులు, పైపులు, ఇక ఇతర సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారంతట వారే తీసుకుని వెళ్లే విధంగా కూడా ఇప్పటికీ అధికారులు కూడా అవకాశం ఇచ్చారు. సో వారి సామాన్లన్నీ కూడా తీసుకున్న తర్వాతనే కూల్చివేతల ప్రక్రియ ఉండేటటువంటి అవకాశం ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. సో ఇప్పటికే అంతా కూడా క్లియర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా వారి సామాన్లను తీసుకొని కూడా అంటే వారి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా ఏది కూడా ఏదైతే కూల్చివేతల్లో డ్యామేజ్ అవ్వకుండా సో అన్నిటిని కూడా తీసుకొని వెళ్లే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. చూస్తున్నాం వీరంతా కూడా ఉన్నటువంటి స్థానికులు ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. వీరంతా కూడా స్వచ్ఛందంగానే వారి ఇష్టపూరితంగానే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలి వెళ్తున్నారు. సో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా వీళ్ళని కేటాయించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నాకు డబుల్ బెడ్రూమ్ घर कहाँ दिए? हमको कहाँ दिए? किराएदार है। हाँ, हमको दिए ना, कार्ड पे सामान पूरा हमारा पूरा सामान है। हम क्या करना किराएदार है बोलो? हाँ, हमको टाइम दिए ना कुछ दिए। हम कहाँ जा रहा बोलो? हाँ, कहाँ जा रहा हमें? कितने साल से किराए है? हम 20 साल से किराए से। हाँ, अब कुछ भी नहीं मिला। हाँ, देते बल्कि दिए नहीं हमको बेडरूम। हाँ, बोरे पर दिए नहीं हमको। ओनर साहब को दिए डबल बेडरूम करूँ को? हाँ, मकानदारों को दिए, हमको नहीं दिए किराएदारों को। हाँ, किराएदार परेशान है, सामान निकाल फेंक रहा हमारा। हम कहाँ जा कर ना बोलो? हाँ, छोटे छोटे बच्चे है वो है हमारे परेशान है हम लोग। हाँ बोलो, कितने साल से रह पे? हम 20 साल से आ गया। आप भी किराएदार है? हाँ, किराएदार 20 साल से पूरा पूरे घर पूरा चलेगा पूरा सामान. ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. కిరాయిదారులు ఎవరైతే ఉన్నారో సో ఇంటి యజమానులకు మాత్రము ఒకవైపు ప్రభుత్వం ఇల్లు కేటాయిస్తే సో ఏదైతే కిరాయిదారులు ఎవరైతే ఉన్నారో సో కిరాయిదారులకు మాత్రము ఇల్లు అంటే సడన్ గా చెప్పడం వల్ల మేమంతా రోడ్డున పడుతున్నాం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే చెప్తారు. మొత్తానికైతే కూల్చివేతలకు ఇటు ఓల్డ్ మలక్పేట శంకర్ నగర్ లో రంగం సిద్ధమైంది. సో కాసేపట్లో ఇక్కడ కూల్చివేతలు ఉండేటటువంటి అవకాశం ఉంది. హైడ్రాకు మరోసారి చెప్తున్నాను, హైడ్రాకు ఇది ఎలాంటి సంబంధం లేదు. కేవలం రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలోనే కూల్చివేతలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఏదైతే భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే చాలా మంది కూడా ఏదైతే ఇల్లు కేటాయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ శంకర్ నగర్, మూసానగర్ లో అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో.